హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందనా క్రియేషన్స్. నా పేరు వసంత. ఈరోజు నేను మీకు చూపించబోయే కుకింగ్ వీడియో పండిన కాకరకాయలతో పులుసు, మినప వడియాలు. మామూలుగా కాకరకాయలు పండిపోతే పడేస్తాం కదా, అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. నేను చేశాను, పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు ట్రై చేస్తారని నేను వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అన్నంలో కాకరకాయ పులుసు వేసుకొని పక్కన మినప వడియాలతో తింటే మంచి రుచిగా ఉంటుంది. మినప వడియాలు ఎలా వేగించాలో చూపిస్తాను. ఈ వడియాలు మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో సమ్మర్లో మేము పెట్టాము. ఆ వీడియో ఈసారి చూపిస్తాను మీకు. పొయ్యి మీద బాండి పెట్టేసి ఆయిల్ ఎక్కువ హీట్ కాకుండా ఉన్నప్పుడే కొంచెం హీట్ అయినాకే ఈ మినప వడియాలు వేసేయండి. లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోండి లో ఫ్లేమ్లోనే. ఇట్లా వచ్చేసినాక తీసేసుకోండి బౌల్లోకి. చల్లారినాక ఇంకా డార్క్ కలర్గా వస్తుంది, అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోండి బౌల్లోకి వడియాలు. పులుసు అన్నంలోకి చాలా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ వడియాలు. అందరూ ఇష్టంగా తింటారు, అందుకే చూపిస్తున్నాను. చూడండి, చక్కగా వేగిపోయాయి. పులుసుకు కావాల్సిన చూపిస్తాను. ఒక 5-6 పండిన కాకరకాయలు విత్తనాలు తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఒక ఆనియన్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఒక నిమ్మపండు అంత చింతపండు నానబెట్టి చిక్కటి గుజ్జు తీసి పెట్టుకోండి. ఒక కప్పు బెల్లము, ఈ పులుసుకి కొంచెం బెల్లం పడుతుందండి. కొంచెం కొత్తిమీర, 10-15 వెల్లుల్లి తొక్క తీసినవి. నేను అన్నిట్లో వెల్లుల్లి ఎక్కువగా వాడుతూ ఉంటాను, హార్ట్కి మంచిదని. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోయినా పర్లేదు. కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా కాకరకాయకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయినాక దీంట్లో కట్ చేసుకుని కాకరకాయ వేసేసుకోవాలి. ఇట్లా కాకరకాయని ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయలోని చేదంతా తగ్గిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించాలి. 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చక్కగా వేగుతాయి. 2 నిమిషాల తర్వాత తీసాను. ఇంకా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచాలి. ఇంకా వేగాలి. మళ్ళీ మూత పెట్టుకున్నాను, తీస్తే ఇప్పుడు చక్కగా వేగిపోయాయి. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి, అస్సలు చేదు ఉండదు. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకొని తీసేసుకోండి. అసలు చేదే ఉండదు, ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ పులుసు. అందుకని ఈ విధంగా వేగిస్తే అసలు ఎవరికి చేదే తెలియదు. పొయ్యి మీద బాండి పెట్టేసి ఇందాక కాకరకాయకి డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాకే తాలింపు గింజలు వేస్తే చిటపటలాడుతూ ఏ పులుసుకైనా కూరకైనా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఆయిల్ బాగా కాగినాకే తాలింపు గింజలు వేయాలి. ఈ పులుసుకి మాత్రం ఫస్ట్ తాలింపు గింజల్లో మెంతులు వేయాలి. ఇవి ఏగేటప్పుడు కొంచెంగా జీలకర్ర, కొంచెంగా ఆవాలు, ఇవన్నీ చిటపటలాడుతూ వేగించాలి. ఒకసారి అంతా కలబెట్టేసి కొంచెం కరివేపాకు కూడా బాగా చిటపటలాడుతుందండి. బాగా వేగినాక ఒక 1/2 స్పూన్ అంత ఇంగువ పులుసులకి దేనికైనా మంచి ఫ్లేవర్ వస్తుంది, రుచి కూడా పెరుగుతుంది. అందుకని నేను ఇంగువ కూడా బాగా వాడతాను. ఇదంతా వేగినాక ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించండి. ఈ వెల్లుల్లి వేసుకోవాలని రూల్ ఏం లేదండి, ఆప్షనల్. వేసుకోకపోయినా పులుసు బాగుంటుంది, వేసుకుంటే మరింత బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇట్లా వచ్చినాక దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ ఒకసారి కలబెట్టేసి కట్ చేసుకున్న టమాటాలు అన్నీ వేసేసి బాగా కలబెట్టేసి 2 నిమిషాలు బాగా మెత్తగా మగ్గే వరకు ఉంచాలి. మూత పెట్టేద్దాము. 2 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయినాయి చూడండి. ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి అన్నీ మెత్తబడిపోయినాయి. ఇలా దీంట్లో వేగినాక కొంచెం పసుపు, సరిపడా ఉప్పు,
1 స్పూన్ కారం వేసేసి బెల్లము అన్నీ వేసి బాగా కలబెట్టండి. తర్వాత కట్ చేసి ఏగించుకున్నాను చూడండి కాకరకాయ ముక్కలు, డీప్ ఫ్రై చేసుకుని అవి కూడా వేసేయండి. అవి వేసేసినాక కొత్తిమీర అన్నీ వేసి బాగా కలబెట్టేసి, కాకరకాయలకు కూడా ఉప్పు కారం బెల్లం అంతా పడుతుంది. ఈ విధంగా వేగినాక దీంట్లో చింతపండు గుజ్జు, ఈ చింతపండు గుజ్జు కూడా ఎలా చేసుకోవాలని ఈసారి వీడియో చూపిస్తాను. మనం నానబెట్టుకోవడం మర్చిపోయినప్పుడు అలాంటివి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటాను, అని చూపిస్తాను. ఇలా కలబెట్టేసినాక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేయండి. ఇది బాగా మరిగి చిక్కపడాలి. ఇప్పుడు పల్చగా ఉంది, మూత పెట్టుకుంటే మరుగుతుంది 2 నిమిషాలు. మరిగేటప్పుడు చూడండి ఇంకా పల్చగానే ఉంది. అందుకే నేను ఇందాక బియ్యపిండి చెప్పాను 1 టేబుల్ స్పూన్ మీకు. ఆ బియ్యపిండి తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా స్పూన్తో కలబెట్టేసేసేయండి. పులుసు చిక్కపట్టడం కోసం ఈ బియ్యపిండి వాడాలి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకొని ఈ పులుసులో వేసేయాలి. ఇప్పుడు వెంటనే పులుసు చిక్కబడుతుంది. చూడండి 2 నిమిషాలు ఉడకంగానే పులుసు చిక్కబడిపోయింది. అంతేనండి, పులుసు రెడీ అయినట్లే. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని పక్కన వడియాలు నంచుకొని తింటే ఎవరైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేదు లేదు అంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.